హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మైక్రోవేవ్ ఓవెన్లో మీరు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా రైస్ కుక్ చేశానో. అది ఎలా చేసుకున్నాం అనేది టిప్స్తో పాటుగా మీకు ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుని దాన్ని వాటర్లో మనం ఒక 2 times వాటర్తో క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఆ తర్వాత బౌల్లో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్, కొన్నిటికి కొంచెం 2 కంటే తక్కువ పడుతుంది, కొన్నిటికి 2 కంటే ఎక్కువ పడుతుందండి. సో మీరు వాడే రైస్ని బట్టి, అంటే కొంతమంది స్టీమ్ రైస్ ఉంటాయి, కొన్ని నార్మల్ రైస్ ఉంటాయి. సో ఆ రైస్ని బట్టి సరిపడని నీళ్లు తీసుకొని మనం కడిగిన రైస్ని ఇందులో వేసుకుని ఒక 10 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. రైస్ అనేది నానితే కుక్ చేయడం అనేది తేలిగ్గా ఉంటుంది. కుక్ చేసాక కూడా అన్నం మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో నేను కడిగిన రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసి నానబెట్టుకుంటాను. మనకి మైక్రోసేఫ్ బౌల్స్ అని సపరేట్గా దొరుకుతాయండి. వాటిని మాత్రమే మైక్రోవేవ్లో వాడాలి. నార్మల్ గాజు వాడితే పగిలిపోతాయి హీట్కి. కొన్ని బౌల్స్కి మనకి మూతలు కూడా వస్తాయి. మైక్రోసేఫ్ లిడ్స్ ఉన్నవి ఎట్లా ఉంటాయంటే కొంచెం వెంటిలేషన్ పోయేలాగా, అంటే కాస్త చిన్నగా చిల్లు ఒక పక్కన ఉన్న లాంటివి వస్తాయన్నమాట. నా దగ్గర నేను తీసుకున్న బౌల్స్కి లిడ్స్ లేకపోవడం వల్ల మూతలు, నేను ఇక్కడ క్లింగ్ ఫిల్మ్ అని ఇలా మనకి దొరుకుతుంది మార్కెట్లో, దీంతో చక్కగా బౌల్ని కవర్ చేసుకున్నాను. మీకు ఇది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే పిన్ చేసిన కామెంట్లో కానీ ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మైక్రోవేవ్లో పెట్టే బౌల్స్ కన్నిటికి ఆవిరి అనేది బయటకు పోతూ ఉండాలి ఫ్రీగా, లేదంటే అది కొంచెం ఇట్లా బర్స్ట్ అవుతుందన్నమాట. సో దానికోసం అక్కడక్కడ హోల్స్ పెట్టాను, సో దట్ మనకి ఆవిరి అనేది కుక్ అయ్యేటప్పుడు కవర్ అనేది అలాగే ఉండి పైకి అనేది ఈజీగా పోతుంది. ఈ విధంగా కవర్ చేసుకున్న ఈ బౌల్ని మనం రైస్ ఇలా కుక్ చేసుకున్న నార్మల్గా చక్కగా కుక్ అయిపోతుంది. అలా కాదు, ఇంకా మంచిగా పలుగ్గా కావాలంటే మీరు ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా సువాసన చాలా బాగుంటుంది. నెయ్యి లేకపోయినా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అవుతుంది అనమాట. అలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మనం ఈ ఫిల్మ్ తోటి కవర్ చేసేసుకుంటే ఒక 10 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకున్నాక మనం మైక్రోవేవ్లో పెట్టుకుందాం. ఇప్పుడు నేను మైక్రోవేవ్ ఆన్ చేశానండి. నా మైక్రోవేవ్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి: మైక్రో మోడ్, గ్రిల్ మోడ్, కన్వెక్షన్, మైక్రో గ్రిల్. ఇందులో మనము కుకింగ్ ఎప్పుడైనా సరే చేసేది మైక్రో మోడ్లో మాత్రమే చేస్తాము. ఇంకా అదర్వి డిఫరెంట్ ప్రాసెసెస్కి వాడతారనమాట. సో ఇక్కడ నేను 17 minutes టైం ఇచ్చాను. నాకు 10 minutes అనే ఆప్షన్ ఒకటి ఉంది, తర్వాత 1 minute ఆప్షన్ని 7 times నొక్కితే అది 7 minutes తీసుకుంటుంది. లేదంటే 10 minutesని 2 times ప్రెస్ చేసి మైనస్ మనం ఒక 111 తగ్గించుకున్నా సరిపోతుంది అనమాట. పెట్టిన తర్వాత స్టార్ట్ చేశాక మీరు కుక్ చేసేసుకుంటే అయిపోతుంది. మైక్రోవేవ్లో ఎక్కువసేపు కుక్ అయిన తర్వాత వెంటనే డోర్ తీయకుండా కాసేపు నాకు తీస్తే ఆ ఎనర్జీ అంతా కూడా దానికి సరిపోతుంది అనమాట. అంటే మనం స్టవ్ మీద వేడిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంచుతాం అట్లాగా. ఈ విధమైనటువంటి గ్లౌస్ దొరుకుతాయి మనకి కాటన్వి, వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి గ్లౌస్ ఉపయోగించి మీరు బౌల్ అనేది బయటకు తీసుకోవాలి. మనకు ఒకవేళ కొంచెం తడిగా అనిపించినా, లేదు బాగా నీరు ఆవిరైపోయి గట్టిగా అనిపించినా కాస్త వాటర్ని వేసుకోవడమో లేదంటే నీరుగా ఉంటే మళ్ళీ పెట్టడమో, ఒక 2 minutes అడ్జస్ట్ చేసుకుని టెంపరేచర్ కాస్త తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా టెంపరేచర్ తగ్గించి ఒక 3 నిమిషాలు పెట్టాను. ఆ తర్వాత చూసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా అయింది. ఈ విధమైన మనకి ఐడియా అనేది ఎప్పుడు వస్తుందంటే మనం కొంచెం రెగ్యులర్గా వండుకుంటూ ఉంటే మనం తీసుకునే రైస్ అనేది ఒక స్టాండర్డ్ క్వాంటిటీలో ఉండడం వల్ల మనం 1, 2 నుంచి 3 సార్లు కుక్ చేసినప్పుడు ఏంటంటే ఎంత టెంపరేచర్ పెడుతున్నామో లేదంటే ఎన్ని మినిట్స్ పెడుతున్నాము అనేది మనకి ఈజీగా అవగాహన వచ్చేస్తుంది. ఇది బై ప్రాక్టీసే తెలియాలి, కానీ ప్రతిసారి ఇంత రైస్కి ఇంత టైం అని ఎవరూ చెప్పలేమండి. అది బాగా తొందరగా మెత్తబడిపోయే రైస్ అయితే మనం ఇచ్చే టైంకి ఓవర్ కుక్ అయిపోవచ్చు, గట్టిగా ఉండే రైస్ అయితే సరిగ్గా ఉడకపోవచ్చు. సో మనం ఏం చేయాలంటే రైస్ని బట్టి మనము కొంచెం 1-2 సార్లు వండుతుంటే ఈ టైమింగ్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. నేను తీసుకున్న రైస్కి కొంచెం కుక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా 3 minutes ఇచ్చి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా లిడ్ అనేది కవర్ చేసేసి మీరు ఉంచుకొని హ్యాపీగా రైస్ అనేది మీరు వేరే సర్వింగ్ బౌల్లో కన్నా తీసుకోవచ్చు, కదంటే ఇలాగైనా ఉంచి అన్నం టైంకి పెట్టుకొని తినొచ్చు అనమాట. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.